వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆర్కే నారాయణ గారివి మాల్గుడి కథలు అని ఉండేవి, ఒక సిరీస్ అన్నమాట. ఇప్పుడు అమరావతి కథలు అని మనం చెప్పుకుంటున్నాం, రోజు రోజు ఒక కథలాగా. మావిగాని వచ్చిన తర్వాత అవి ఇంకా చాలా ఫాస్ట్ అయిపోయి అంతా చర్చ, అదంతా కూడా రోజుకి ఏదో ఒక రకంగా ఒక అంశం తెర మీదకి వస్తుంది ఈ అమరావతి విషయంలో. ఇప్పుడు తాజాగా ఏంటంటే అసలు అక్కడ అమరావతిలో ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి కొంతమంది ఎన్ఆర్ఐలు తయారవుతున్నారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక చర్చ. మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చాలా సీరియస్ గా ఈ అమరావతి విషయంలో స్పందించారు. ఏంటి అసలు మీరు ఒక విడత అయిపోయింది, రెండో విడత అయిపోయింది, మూడో విడత, నాలుగో విడత కూడా తీసుకుంటారా ఏంటి భూములు ఆయన కూడా చాలా, ఎందుకంటే ఆయన కొంచెం ఆ టీడీపీకి అనుకూలమైన వ్యక్తి అనేటువంటి పేరు ఉంది, కానీ ఆయన చాలా స్ట్రాంగ్ గా ఆ మధ్యన ఆయన బనకచెర్ల గురించి కూడా చాలా గట్టిగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అది ఉట్టి పసలేని అది బనకచెర్ల అనేది పనికిమాల ప్రాజెక్ట్ అని చాలా గట్టిగానే ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా అమరావతి విషయంలో కూడా ఆయన కొంచెం స్ట్రాంగ్ గా వాయిస్ వినిపిస్తున్నారు. మనతో ఉన్నారు ఈ అంశం గురించి చర్చించడానికి ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. అదే సార్, ఇప్పుడు ఏంటి మళ్ళీ ఫామ్ హౌస్ల మ్యాటర్ ఒకటి తెర మీదకి వచ్చింది. ఏంటి అసలు అమరావతి పాపం రైతులందరూ కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు నమ్మి భూములు ఇచ్చి వాళ్ళ భూములకు ఒక విలువ వస్తుంది, రాజధాని కడితే అది ఇది అని చెప్పేసి, సరే వాళ్ళు ఎలా మోసపోతున్నారు అనేటువంటిది మనం రోజు డిస్కస్ చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు కొత్తగా ఫామ్ హౌస్లకి ఇవ్వటం ఏంటి సార్? ఇది ఏంటిది ఎన్ఆర్ఐలు ఫామ్ హౌస్లు ఏంటి గొడవ? ఈ వార్త నేను కూడా చూశానండి. టీవీ5 సాంబశివరావు గారు ఒక డిబేట్ లో ఆయన చెబుతూ అమరావతి ప్రాంతంలో ఆ రాజధాని పరిధిలో ఎన్ఆర్ఐలు దగ్గర ఒక 100 అప్లికేషన్లు ఉన్నాయంట. ఏది ఫామ్ హౌస్ కట్టుకోవాలని, ఒక్కొక్కరికి 1 ఎకరం కావాలని. ఆ అప్లికేషన్లన్నీ స్టేట్ గవర్నమెంట్ కి పంపించారని, అవన్నీ పెండింగ్ లో ఉన్నాయని నేను ఒక వార్త వినడం జరిగింది టీవీ5 లో. ఎందుకంటే ఇప్పుడు టీవీ5 అనేసరికి మరి ఖచ్చితంగా నమ్మాలి మనం. సాంబశివరావు గారు అందులో ఆయన హార్డ్ కోర్ టీడీపీ వ్యక్తి కాబట్టి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ నమ్మాలి మనం. ఆయన అందులో నేను ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నాను. అమరావతి అంటే అంత ఇష్టపడుతున్నారు అని చెప్పాలనే ఉద్దేశంతో అమరావతికి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. అందులో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. వాళ్ళు దగ్గర 100 అప్లికేషన్ దాకా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎకరం కావాలని, దాంట్లో వాళ్ళు ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ దగ్గర అని చెప్పేసి ఆయన స్వహాగా చెప్పిన మాట అది. ఇది మనం కల్పించింది కాదు. సో ఇక్కడ నేనేమంటానంటే అమరావతిలో ఇవాళ అతిగతి లేదు. ఎన్ఐలు వచ్చేసేసి ఇక్కడ ఒక్కొక్క ఎకరం కావాలంట. ఇక్కడ దీన్ని ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేస్తారంట. మీకు ఒక విషయాన్ని ఇప్పుడు నేను ఈ వీటీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. రాష్ట్ర ప్రజలు కూడా దీని మీద ఒక ఆలోచన చెయ్యాలి. ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అమరావతి రాజధాని పరిధిలో దగ్గర 9,000 ఎకరాలు పేదలకి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఆయన 9,000 ఎకరాలు రికార్డ్ చేసుకోండి సార్. ఇది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. 9,000 ఎకరాలు అక్కడ ఒక్కొక్కరికి సెంటున్నర. సామాన్య పేదలో ఎవరైతే ఉన్నారో, కటికి పేదలో, ఇల్లు లేని వాళ్ళ భర్త లేని విడోస్ ఉంటారు కదండి, వాళ్ళకి, ముసలి వాళ్ళకి, అట్టగా ఎవరైతే కటికి పేదరికంలో ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి అక్కడ దగ్గర 9,000 ఎకరాలని వాళ్ళకి ప్లాట్లుగా కేటాయించారు. దాంట్లో 51,000 మంది కుటుంబాలు ఉన్నాయి. ఎస్, ఇది రికార్డు, మీరు చెక్ చేసుకోవచ్చు. రికార్డు ఇయాల్టి కట్టగా ఉంది. హైకోర్టులో రికార్డు అలాగే ఉంది, స్టేట్ గవర్నమెంట్ దగ్గర రికార్డు కూడా అలాగే ఉంది. 9,000 ఎకరాలని దగ్గర 51,000 మంది కుటుంబాలకి అలాట్ చేయడం జరిగింది జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ ప్లాట్లన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. దానికి కారణం ఆయన చెప్పేది ఏంటయ్యా అంటే, యాక్చువల్గా అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా సార్, ఇవ్వడానికి వీల్లేదని. అవును, అప్పుడే కోర్టుకు వెళ్ళారు. కోర్టులో వాళ్ళు చెప్పింది ఏంటంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది వీళ్ళకి ఉంటే. ఘోరం అండి అసలు. బాబా, సామాజిక సమతుల్యత అంట దెబ్బతింటుంది. అంటే పేదవాడు అమరావతిలో ఉంటే అక్కడ ఉన్న కాస్మోటిక్ పాలిటిక్స్, అంటే దాన్ని ఏమంటారంటే ఎస్, ఆ వాతావరణం దెబ్బతింటుంది పేదవాడు అక్కడ ఉంటే. అది వాళ్ళ ఆలోచన. అదే ఇప్పుడు కొంతమంది అన్నారు కూడా అదొక గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు. నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా సార్. మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజల్ని, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఇది ప్రజా రాజధాని అంటారా? మీరు చెప్పాలి నాకు.
ఇదేనా ప్రజా రాజధాని? అవునండి. సామాన్యుడు అక్కడ ప్లాట్లు వేసుకుని నివాసం ఉంటేనేమో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది. అదే ఎన్ఆర్ఐలు ఒక్కొక్కరికేమో ఎకరం ఇచ్చేస్తేనేమో ఫామ్ హౌస్లు కట్టి చక్కగా ఏం జరిగింది? ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని అన్నాను నేను, కొన్నిట్లో ఏం జరుగుతుందండి ఫామ్ హౌస్ల్లో? గంజాయి, హెరాయిన్, హ్యూమనైజింగ్, పేకాట, గుట్కా అన్నేనా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏలూరు ఎంపీ అయితే వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్లు రాజధానికి సంబంధం లేదు, రాజధాని దూరంగానే ఉంటాయి అవి. అంటే మనం హైదరాబాద్ దగ్గరగా ఉంటది కాబట్టి హైదరాబాద్ లో ఫామ్ హౌస్ అనుకుంటాం కానీ నేను అక్కడ రాజధానిలో ఉందని నేను చెప్పట్లేదండి. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫామ్ హౌస్ లో ఎట్లాంటి కలిసి వచ్చింది అన్నది చెప్పడం కోసం ఉదాహరణగా నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అసలు అమరావతిలోనే రాజధానిలోనే ఫామ్ హౌస్లు కట్టుకోవడం అంటే ఇంక మీరు చెప్పినవన్నీ అక్కడే జరుగుతాయి. అంటే మీరు ఎలాంటి కల్చర్ ని అలవాటు చేయబోతున్నారు ప్రజలకి, ఎలాంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు? ఇది దేవతల రాజధాని మనం అంటాం కదా, ఇది దేవతల రాజధాని అని. దేవతల రాజధాని పరిధిలో ఎలాంటి కల్చర్ ని మీరు ఇది చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు? ఇది ఎవరు ప్రశ్నిస్తారు? వీటిని ప్రశ్నించిన వాళ్ళ మీద ఏమో శిక్షలు వేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇదేంటండి? ఇప్పుడు హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఇవాళ అన్ని అనను నేను, కొన్నిట్లో ఏం జరుగుతుంది? ఒక ఎంపీ స్థానంలో ఉన్న మహేష్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి డ్రగ్స్ సేవించి కేసులు ఇరుక్కున్నాడు. ఇప్పుడు అది రిపీట్ అవదా రేపు పొద్దున్న? ఇక్కడ ఫామ్ హౌస్ లు రాజధాని పరిధిలో ఫామ్ హౌస్ లో ఉంటాయి, నీకు స్థలాలు ఉన్నాయి, కానీ పేదవాడు ఉంటే సామాజిక సమస్యలు దెబ్బతింటుందని ఎలా చెప్తారండి? ఇదే ప్రభుత్వాలండి, ఈ ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వాలు అయ్యి. ఆ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు ప్రజలు కూడా ఆలోచన చెయ్యాలి. మీరు ఎటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు? మెడికల్ కాలేజీ వద్దు, పేదవాడు రాజధానిలో ఉండొద్దు, సామాజిక సమస్యలతో దెబ్బతింటది. ఇదేంటి సార్? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఏం జరుగుతుంది? ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు? అసలు ఏం అర్థం కావట్లేదు. ఎంతసేపు మా పార్టీ అని బట్టలు చించుకుంటున్నారు, కానీ మీ పార్టీలో జరిగే మంచి చెడ్డ మీరు ఏంటిది? ప్రశ్నించాలి కదా. ముందు ప్రజలే కదా, తర్వాత రాష్ట్రం కదా, ఆ తర్వాత కదా పార్టీలు. అవును. ఇదేంటి సార్ ఎలా ఉన్నారు? ప్రజల కోసం పార్టీల కోసం ప్రజల? ఏం అర్థం కావట్లేదు. వ్యవస్థ ఎక్కడికి పోతుంది? మరి అక్కడ 51,000 మంది కుటుంబాలు ఫ్లాట్లు రద్దు చేసేసి నువ్వు ఎన్ఆర్ఐలకి ఫ్లాట్లు ఇస్తావా? వాళ్ళు చూస్తేనేమో ఇక్కడ ఫామ్ హౌస్లు పెడతారా? కామన్ మ్యాన్ రాజధానిలో ఉండకూడదా? సామాజిక సమతుల్యత దెబ్బతింటదా? వాట్ ఇస్ దిస్ సార్? ప్రజలు కూడా ఆలోచన చెయ్యాలి కదా సార్. ఎక్కడికి పోతున్నాం సార్? ఇప్పుడు మార్కెట్ రాజధానిలో సామాజిక సమతుల్యత మాట రాదే, ఆ సమస్య రాదే, తలెత్తదే. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. 40 నుంచి 50 లక్షల మంది ప్రజలు అక్కడ ఉన్నారు. అంటే స్టేట్ లో ఉన్న 10% ప్రజలు ఇక్కడే ఉన్నారు రాజధానిలో, మావిగర్ అనే రాజధానిలో. మరి ఇక్కడెక్కడ ఉన్నారు? అమరావతిలో 1,00,000 మంది లేరు సరిగ్గా. లేరు కాబట్టి మీరు ఎన్ఆర్ఐలను తీసుకొచ్చేసి ఫామ్ హౌస్లు కట్టిస్తారు అక్కడ. అప్పుడు సామాజిక సమతుల్యత బాగా నడుస్తుంది, పేదవాడు ఆ దరిదాపులోకి రాకూడదు. మళ్ళీ మీరేం చెప్తారండి? ఇది పేదవాళ్ళ రాజధాని, ప్రజా రాజధాని. మాటలకి పనులకి ఏమన్నా కనెక్షన్ ఉందా సార్? ఏమన్నా సంబంధం ఉందా సార్? ప్రజలు ఆలోచించుద్దా సార్? ఎంత భయంకరమైన బాధ. ఈ రోజున అక్కడ వాళ్ళందరికీ ఫ్లాట్లు లేకుండా పోయి 51,000 కుటుంబాలు మొత్తం రద్దు అయిపోయింది ఫ్లాట్లు. పైగా కోర్టుకి వెళ్ళి దీన్ని తీసుకొచ్చారు వాళ్ళు. ఎంత అన్యాయం సార్? ప్రజల కోసం ప్రభుత్వం లేదా ప్రభుత్వం కోసం ప్రజలు ఉన్నారో కూడా అర్థం కావట్లా. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లా. ప్రశ్నిస్తేనేమో తప్పుడు కేసులు, కోర్టులు. ఇప్పుడు ప్రశ్నించడం అంటే మనలాంటి వాళ్ళు ప్రశ్నించడమే కాదండి, ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులు అని చెప్పబడుతున్న వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కదా. మరి ఇప్పుడు తిరుగుబాటు అనేది వసతి సార్. ఇప్పుడు పిల్లిని గదిలేసి కొడితే ఎంతసేపు ఓపిక పడుతుంది, తిరగబడుతుంది కదా. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి న్యాయం జరగట్లేదు, వాళ్ళే అన్యాయానికి గురవుతున్నారు. మరి ఏం చేస్తారు? అడుగుతారు కదా. వాళ్ళు ప్రజలే కదండి. ఇప్పుడు నేను అన్నది వాళ్ళకి, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న సభ్యులకి కానీ, కార్యకర్తలు కానీ, కుటుంబాలకు కానీ మెడికల్ కాలేజీలు అవసరం లేదా? వైద్య విద్య అవసరం లేదా? వాళ్ళకి బిడ్డలు ఉండరా? వాళ్ళ ఇళ్లలో పేషెంట్లు ఉండరా? ఉచిత వైద్యం వద్దంటారా? ఇస్తానంటే వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ నాయకుడు ప్రైవేట్ కాలేజీలు వద్దని చెప్పేసి ఢిల్లీకి సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాస్తారు, మేము ఈ ఖర్చు భరించలేమని. 1,00,000 కోట్లు పెట్టి రాజధాని మాత్రం కడతారు. ఇది మరి ఆ కార్యకర్తలు ప్రశ్నించరా? ఎన్నాళ్ళు చూస్తారు? తప్ప వాళ్ళు తెలియదా? అంత తెలియదు వాళ్ళు ఈ రోజు ఎవరున్నారు సార్? ఈ గుడ్డిగా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకే నష్టం కదా, వాళ్ళ కుటుంబాలే సఫర్ అవుతాయి కదా, వాళ్ళ బిడ్డలే సఫర్ అవుతారు కదా. 16-17 మెడికల్ కాలేజీలు వచ్చి వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుద్ది, ఎన్ని సౌకర్యాలు వస్తాయి. వీటిని మీ ప్రభుత్వం వద్దు అంటుందంటే మీరు ఆలోచన చేయండి, మీరు క్వశ్చన్ చేయండి. గుడ్డిగా సపోర్ట్ చేయటం కాదు. ముందు మనం మనుషులు, ముందు మనం ప్రజా సంక్షేమం ముఖ్యం.
ఆ తర్వాత పార్టీలైనా ఇంకోటైనా పార్టీలకు అతీతంగా ఇలాంటివన్నీ ఆలోచన చేసుకోవాలి. ఆరోగ్య గురించి ఆలోచన చేసుకోవాలి, చదువు వ్యవసాయం గురించి ఆలోచించుకోవాలి, ఎడ్యుకేషన్ గురించి ఆలోచించుకోవాలి. ఇవన్నీ మన భవిష్యత్తు సార్, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు సార్. ఏదో పార్టీలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, వాటి కోసం రాష్ట్ర భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని, బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెడతారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత తెలివి తక్కువ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో తిరిగిపోవటం వస్తుంది. మీరన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మాజీ పోలీస్ అధికారి ఉన్నారు కదా, ఆయన క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన అదే క్వశ్చన్ చేస్తున్నారు, తిరుగుబాటు మొదలవుద్ది. అంత పెద్ద ఆయన, అంత నాలెడ్జ్ ఉన్న ఆయనకే ఇన్ని డౌట్లు వచ్చినాయి, ఆయనే తిరుగుబాటు మొదలెట్టారు అంటే సామాన్య మందిలో ఎందుకు రాదండి? కామన్ మ్యాన్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు, కానీ కొంతకాలం టైం పడుతుంది. టైమింగ్ అంటే ప్రతిదానికి ఎప్పటికైనా ఒకటే సార్, ధర్మమే గెలుస్తుంది. మీరు రామాయణం చూసుకున్నా, మహాభారతం చూసుకున్నా, బైబుల్ చూసుకున్నా, ఖురాన్ చూసుకున్నా, అన్నింటిలో చివరికి గెలిచింది ఏంటంటే ధర్మము న్యాయమే గెలుస్తుంది. కానీ టైం పడదు, అప్పటిదాకా ఓపిక పట్టారు ప్రజలు, అంతే. అదే వ్యవస్థల్ని గట్టిగా మేనేజ్ చేయగలిగేటువంటి శక్తి ఉండటం వల్ల వాయిస్ వెళ్ళట్లేదండి పూర్తిగా. ఇప్పుడు చాలా మనం కొంచెం అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులుగా పేరు పడ్డ వాళ్ళు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడటం వల్ల ఇది కొంచెం దీనికి బలం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన వెంకటేశ్వరరావు గారు చెప్పింది మీకు ఐడియా ఉందండి, ముఖ్యంగా ఇది ఈ ల్యాండ్స్ ఎక్కువ తీసుకోవడం మీద ఆయన డిఫర్ అవుతున్నారు. ఈ ఫామ్ హౌస్ వెంకటేశ్వర గారు ఏమంటారంటే 30,000 ఎకరాలు, 29,000 30,000 ఎకరాలు ముందు తీసుకున్నారు, దాన్ని డెవలప్ చేస్తానన్నారు, దాన్ని ఇంతవరకు డెవలప్ చేయలేదు. మళ్ళీ 50 ఎకరాలు అన్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు, దాన్ని డెవలప్ చేయలేదు. మళ్ళీ 1,00,000 ఎకరాలు అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మాట మీద ఇక్కడ ఎక్కడా కూడా ఈ నిలబడే పరిస్థితి కనిపించట్లేదు. ఇది ఎంతసేపు అలా ఎదుగుంటూ పోతుంది. ఇప్పుడు 30,000 ఎకరాలు నువ్వు డెవలప్ చేస్తే కదా నెక్స్ట్ నువ్వు 50,000 ఎకరాలకు వెళ్లాల్సింది. అసలు దీనికే దిక్కు లేదు, దానికి ఎలా వెళ్తారు? దీని మీద ప్రజలు నమ్మకం ఎలా ఉంచుకుంటారు? నమ్మకం పోతే కదా. అదే ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఏపీ వెంకటేశ్వర గారు క్వశ్చన్ చేసేది అదే. ఇచ్చిన దానికి న్యాయం చేయలేనోడు ఇంకో కొత్తగా అడుగుతున్నావు, నువ్వు దానికే న్యాయం చేయగలవు అని అడుగుతున్నారు. తీసుకున్న దానికి ఎంతవరకు జస్టిస్ జరగదు. ఈ లోన్లు కూడా ఫర్దర్ గా లోన్లు కూడా చాలా ఇష్యూ అవుతాయి. ఇట్లా ఒక పక్కా ప్రణాళిక లేకుండా వెళ్తున్నారు మీరు, లోన్లు కూడా ఇవ్వరేక ముందు అనేటువంటిది కూడా హెచ్చరించారు ఆయన. లోన్లు ఎలా ఇస్తారు సార్? అక్కడ అసలు మీకు నేను ఇప్పుడే చెప్పాను కదా, 2013 యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ కి ఆ భూములో కన్స్ట్రక్షన్స్ అనేది అసలు ఎగెనిస్ట్, విరుద్ధం. సరే రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దానికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఏదో మాయ చేసి ఆ మాట ఒకటి మార్చి కూలింగ్ అనే మాట యాడ్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ మొదలెట్టారు. మరి కామన్ మ్యాన్ కి అది కుదరవు కదా. రేపు పొద్దున ప్రభుత్వానికి అయితే పర్మిషన్ వస్తుంది, కేంద్రం అయితే రూపాయి గ్రాంట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తారు సార్? కేంద్రానికి ఇవన్నీ తెలుసు కదా, వాస్తవాలని తెలుసు. వాళ్ళు ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు ఇచ్చినట్లు ఖర్చు పెట్టే టైమే లేదు వీళ్ళకి అసలు. మళ్ళీ కొత్తగా ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి గారిని మీరు టీవీ 9 లో మనం చూసాం, ఎంత వాస్తవాలు ఆయన చక్కగా చెప్పగలిగారో మనం చూసాం. ఇక్కడ ఏమి ఇచ్చిన దాన్ని చేయలేకపోతున్నారు, మళ్ళీ కొత్త దాన్ని ఎలా ఇస్తారండి? ఆయన ఈ 2 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారు? ఇవన్నీ ఆయన చక్కగా లెక్కలతో సహా చూపించగలిగారు. దానికి సమాధానం ఎవరు లేదు, దానికి కౌంటర్ అటాక్ కూడా ఎవరు చేయలేరు. ఎందుకంటే అది వాస్తవం, సబ్జెక్ట్ పరంగా మాట్లాడారు ఆయన. దాన్ని ఎవరైనా కౌంటర్ అటాక్ చేసే కెపాసిటీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎవరికైనా ఉందా? అసలు వీళ్ళ దగ్గర డేటా ఉండదండి, డేటా ఉండదు, ఫిగర్స్ ఉండవు, ఉత్తినే ఏది బురద వెళ్ళేటమే మిథున్ రెడ్డి గారు మాట్లాడింది తప్పు. ఇగో లెక్కలైతే ఈ వాస్తవాలు ఈ అని చెప్పి ఇప్పుడు ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పగలరా? పయ్యావుల కేశవ్ గారు ఎవరు ఉన్నారు, ఆయన చెప్పగలరా? డేటా ఎప్పుడైనా చెప్తాం, ఆయన నేను చూడలేదు ఇంతవరకు అసెంబ్లీలో కానీ బయట కానీ. ఎంతసేపు ఏదో అదే గుడ్డిగా దాన్ని వ్యతిరేకించడం, స్టేట్మెంట్ ఇవ్వడం తప్ప ఆయన డేటా పెట్టుకుని మాట్లాడితే ఇంతవరకు నేను చూడలా. ఆయన ఒక ఆర్థిక మినిస్టర్, మరి మనకి ఈ రాష్ట్రానికి. నీ పదవిలో లేని వాళ్ళు డేటాతో మాట్లాడుతుంటే పదవిలో ఉన్న వాళ్ళు డేటాతో మాట్లాడాలి కదండి. అసలు మీ దగ్గర డేటా లేదు, ప్రతిపక్ష నాయకుడి దగ్గర డేటా ఉంది. విచిత్రమైన వాదం. మిగిలిన రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు నడుస్తుంది ఇక్కడ. అంటే వాళ్ళకి డేటా అవసరం లేదు, మీడియా ఉంది కదా. అదే కదా మీరు చెప్పేది, మీడియాతో కవర్ మీడియా ఉంది, డేటా ఏం సరిపోద్ది వాళ్ళ మీడియా స్ట్రెంగ్త్ ముందు. 4 మీడియా ఛానల్ పెట్టుకొని ఈ విధంగా బోకరించుకుంటూ పోతే వాస్తవాలు అవాస్తవాలు, ఇలా అవాస్తవాలు చేసి ఎంతకాలం నడుస్తారు సార్? కష్టం కదా. ఇవాళ అందుకే కదా మావికెందుకు ఎందుకు జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, ఎందుకు దానికి సపోర్ట్ చేస్తున్నారు? ఇదే కారణం. మీరు డేటా లేవు మీ దగ్గర. ఏదో 4 మీడియా ఛానల్ని 4 యాంకర్లు పెట్టుకొని మీరు ఏదో వాదించుకుంటా కూర్చొని గుడ్డిగా దాన్ని ప్రజల్లో బుర్రలో ఎక్కిచ్చేద్దాము,
ఆ తప్పుని ఒప్పుగా చేద్దామని చెప్తే అది కష్టం కదా. అప్పుడు జగన్ లాంటి వాడు ఇంతకాలం బట్టి దొరకలేదు కాబట్టి మీ ఆటలు సాగినాయి. ఇవాళ జగన్ వచ్చాడు, గన్ పెట్టాడు, అది పేరితే ఒక్కొక్కరికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది విచిత్రం ఏంటంటే సార్, వీళ్ళు ఈ మీడియా కూడా అంటే అదే అతి సర్వత్ర వర్జయేత్ అని ఒక ఇది ఉంటుందండి. అంటే డెస్పరేషన్ లో సెల్ఫ్ గోల్ కూడా వేసుకుంటారు. అది జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఒక ఇది కొంచెం పెద్ద హెడ్లైన్స్ పెట్టే వేశారు. ఏంటి, ఆర్ఓ ప్లాంట్లు, ఈ మన నాడు నేడు స్కీమ్ కింద పాఠశాలకు ఇచ్చినటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇది వాళ్లే రాశారు. కొన్ని ట్రూత్ ఒప్పుకున్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు టైంలో దాదాపు 240 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి ఆర్ఓ ప్లాంట్లు తెప్పించారు. కానీ అవి నిర్వహణ లేక చాలా చోట్ల మరమ్మతులు చెయ్యక ఆగిపోయానంటే అది ఎవరి ఇది? అది చేయించాల్సిన ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ మంచిగా చూసుకోవాలి కదా, నిర్మాణం చూసుకోవాలి కదా, మెయింటెనెన్స్ చూసుకోవాలి కదా. అది అధికారులు తప్పంటండి. మీరు బడ్జెట్ రిలీజ్ చేస్తే దానికి అధికారులు చేస్తారు. ఇప్పుడు అధికారులే ఉంది సార్, రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తారు. వాళ్ళే ఉంది నామ మాత్రం. ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఫాలో అవుతారు వాళ్ళు. అసలు నిన్న దానికోసం అని చెప్పేసి కొన్ని విజువల్స్ చూస్తే అండి ఎంత అద్భుతమైన ఆర్ఓ ప్లాంట్లు తెప్పించారో. అప్పుడు నిజంగా 8,000 చిల్లర ఆర్ఓ ప్లాంట్లు అంటండి స్కూల్స్ లో. అవి ఇంకా చక్కటి కండిషన్ కూడా పెట్టారు. వాటిని దాదాపు 5 years మెయింటెనెన్స్ కూడా వాళ్లే, ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో తీసుకొచ్చిన వాళ్ళు వాళ్లే మరమ్మతులు చేయాలి అది ఇది అని చెప్పేసి. మరి వాళ్ళతో చేయించాల్సిన పని ఎవరిది ఇప్పుడు? సార్ ఇప్పుడు ఆర్ఓ ప్లాంట్లు కాదు సార్, స్కూల్స్ లో ఉన్న మరుగుదొడ్డుల్లోకి ఈ రోజున బిడ్డలు వెళ్ళలేకపోతున్నారు. ఇది వరకు ఎంత క్లీన్ గా ఉండేవి, ఎంత నీట్ గా ఉండేవి మనం చూసాము. ఈ రోజున పేరెంట్స్ ని మీరు ఎవరన్నా ఇంటర్వ్యూ చేయండి ఛానల్ వాళ్ళు, ఆ పిల్లలు ఎంత అవస్థ పడుతున్నారు. మళ్ళీ పూర్వవైపు వచ్చేసిందంట. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ప్రభుత్వ స్కూల్స్ ఎలాగైతే ఉన్నాయో మళ్ళీ యథాస్థితి కంటిన్యూ అవుతుంది ఈ రోజున. స్కూల్స్ లో మరుగుదొడ్డులు లేవు, ఆహారం సరిగ్గా లేదు, ఆరో ప్లాంట్లు లేవు, డిజిటల్ బోర్డులు లేవు, బాబులు లేవు, అన్ని తీసేశారు. వాళ్ళ మీడియా అండి ఆ సెల్ఫ్ గోల్ అంటే ఎందుకు చెప్పారంటే మీకు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేయాలి ఈ పాయింట్ పట్టుకుని అనుకున్నారు తప్ప, ఇప్పుడు ఈ విషయం ఏదో వచ్చిన కొత్తలో 1 నెల 2 నెలల్లో ఆ టైంలో రాసి ఉంటే ఓహో కొంత నిర్లక్ష్యం జరిగిందేమో అనుకోవచ్చు. 2 ఏళ్ళు అయిందండి వచ్చి. అంటే మరి మీరు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ చూసుకోరా? ఆయనేమో విద్యాశాఖ మంత్రి గారేమో సాక్షాత్ లోకేష్ గారు ఇది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని పెట్టి ఆయన హడావిడి చేయటం. మరి ఇంకేముంది, అద్భుతంగా అసలు హార్వర్డ్ యూనివర్సిటీ లాగా తయారు చేసేస్తున్నాం ఈ స్కూల్స్ అన్ని అని చెప్పేసి చెప్తున్నారు. ఓ పక్కేమో డ్రాప్ అవుట్స్, గవర్నమెంట్ స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ మొన్న మనం కూడా చర్చించుకున్నాం. ఏది రాజ్యసభలో సుబ్బారెడ్డి గారు క్వశ్చన్ అడిగితే ఆయన జయంత్ చౌదరి గారు, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి గారు మొత్తం లెక్కలు చెప్పారు. 1,00,000 చిల్లర మంది ప్రభుత్వ స్కూల్లో డ్రాప్ అవుట్స్ అయ్యి నారాయణ చైతన్యాల్లో 1,00,000 మంది పెరిగారు. కాదు సార్, ఇప్పుడు చిన్న మాట మీకు చెప్పాలి నేను ఈ సందర్భంగా మీడియా వాళ్ళకి. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏ స్కూల్లో చదువుకుని వచ్చారు? నారాయణ సంస్థలోనే చదువుకొని వచ్చారు కదా. ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని రాలేదు కదా. మరి అటువంటిప్పుడు ఆయన ఏం చేస్తారు మనం చెప్పకూడదు కదా. ఇంకా ఒక విద్యాశాఖ మంత్రికి ఇప్పుడు పైగా నారాయణ సంస్థల అధినేత ఎవరండి? ఇప్పుడు గవర్నమెంట్ లో ఈ వాజ్ వన్ ఆఫ్ ది మినిస్టర్, మెయిన్ పోర్ట్ఫోలియో, పైగా మున్సిపల్. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకి. ఇప్పుడు నారాయణ చైతన్య ప్రైవేట్ విద్యా సంస్థలకు మేలు జరగాలంటే గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అవుట్స్ పెరగాలి కదా. అక్కడ పెరిగితేనే అక్కడ స్ట్రెంత్ పెరుగుతుంది ప్రైవేట్ స్కూల్స్ లో. ఇక్కడ ఇప్పుడు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఉన్న వస్తువులన్నీ తీసేయాలి ఒక్కొక్కటిగా. కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాడు ఉద్యోగం తీసేయాలి, లేదా వాళ్ళని కేసు కట్టి జైలు వేయాలి. ఇదే వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ. మైలవరంలో జరిగింది అదేగా, ఇలా జరుగుతుంది. సో విద్యాశాఖ మంత్రి గారు ప్రభుత్వ స్కూల్స్ ని బాగా చేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? అది కష్టమైన పని. ఎందుకంటే స్టేట్మెంట్ వేరు, అక్కడ గ్రౌండ్ లెవెల్ లో వర్క్ వేరు సార్. మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఈ రోజున డ్రాప్ అవుట్ పడిపోయారంటే ఆ ఒక్క మాట చాలదా? అక్కడ మరుగుదొడ్లు బాగాలేదు, ఆర్వార్ ప్లాంట్లు బాగాలేదు, డిజిటల్ బోర్డ్స్ లేవు, ట్యాబులు లేవు, మొత్తం తీసేశారు. ఇంకేంటి, ఇంకెందుకుంటారు? డ్రాప్ అవుట్స్ పడకుండా ఎలా ఉంటుందండి? ఆ సిలబస్ అంటే అద్భుతమైన సిలబస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళది ఏమైపోయింది? టోఫెల్, సిబిఎస్ఈ టోఫెల్ ఎవరైనా ఉండదండి అది? అది ఎక్కడి నుంచి ఎంత కష్టపడి తీసుకొచ్చారు ఆయన ఇంతకాలం బట్టి. ఇప్పుడు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పే గొప్ప నాయకులందరూ కూడా ఈ రోజు వరకు ఎందుకు తేలేకపోయారు? ఆ బెండపూడి అమ్మాయిలు పాపం అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడితే యాక్సెంట్, వాళ్ళని ఎంత ట్రోల్ చేశారండి, ఎంత దుర్మార్గం అసలు. నిజంగా అది అసలు హ్యూమన్ అన్నమాట.
మీరు అక్కడ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పేద పిల్లలని, రిక్షా తొక్కునే వాళ్ళ పిల్లల్ని, ఆటో నడుపుకునే వాళ్ళ పిల్లల్ని, రైతు కుటుంబం నుంచి వచ్చిన పిల్లల్ని ఫారిన్ కంట్రీ పంపించారండి. ఎస్, ఫారిన్ కంట్రీ పంపించారు చదువుల నిమిత్తం కొన్ని ప్రోగ్రామ్స్ కి. ఈ రోజున ఆ ప్రోగ్రామ్స్ కండక్ట్ అవుతున్నాయా? అది జరుగుతుందా? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అది చేస్తున్నాడా? పేద పిల్లల్ని ఫారిన్ కంట్రీస్ పంపించే కార్యక్రమం ఏదైనా ఉందా? ఎంత అన్యాయం అండి ఇది. పేద పిల్లలు రిక్షా తొక్కునేవాడు ఫారిన్ వెళ్ళాడండి ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి. కటికి పేదవాళ్ళని ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫారిన్ కంట్రీస్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పంపించారు. మరి ఇప్పుడు ఏమైపోయినాయి ఆ ప్రోగ్రామ్స్ అన్ని? ఇప్పుడు చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు. అంటే వీళ్ళకి సామాన్యుడు అన్నా, కామన్ మ్యాన్ అన్నా, బిలో పావర్టీలో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నా, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నా, వీళ్ళకి వేగవింపు. అదే సార్, ఇప్పుడు ఆయన సిపిఎం నాయకులు ఆయన అన్నారు కదా, ఈయన పిల్లల్ని కనండి అంటే మీ కంపెనీలో పనిచేయడానికి లేబర్ ని పుట్టించమంటున్నారా? మీరు చీప్ లేబర్ ని, తక్కువ ఖర్చుతో లేబర్ ని మీరు ప్రొడ్యూస్ చేయమంటున్నారా అని చెప్పేసి చాలా పెద్ద మాట అది. సిపిఐ రామకృష్ణ గారు అన్నారన్నమాట. ఏంటంటే ఇప్పుడు ప్రజల్ని మీరు పిల్లల్ని కానండి ఎవరు పోషిస్తారు? ఎవరు ఫెసిలిటీస్ ఇస్తారు? కనీసం గవర్నమెంట్ స్కూల్లోనేమో వాళ్ళు చదువుకునే పరిస్థితి లేకుండా చేశారు. అక్కడ రాజధానిలో పేదవాళ్ళకి ఇల్లు ఇస్తేనేమో ఆ ఇల్లు లేకుండా అక్కడ చేశారు. మరి పేదవాళ్ళు కన్నతారు ఎలా బతికించాలి? ప్రభుత్వం ఏ ఫెసిలిటీస్ ఇస్తాయి? మీరు ఉండనివ్వట్లేదు కదండి, మీరు చదవనివ్వట్లేదు కదండి, మీరు కష్టపడినివ్వట్లేదు కదండి, మీరు పని కల్పించలేదు కదండి. ఏ విధంగా అండి చెప్పాలి కదా. మీరు మాత్రం ఒకళ్ళే కంటారు, మీ అబ్బాయి ఒకళ్ళే కంటారు, ఇలా గొప్పలుగా కనేసేయాలి. మరి వాళ్ళకి ఉండటానికేమో రాజధానిలో చోటు లేకుండా చేశారా? చదువుకుంటాకేమో గవర్నమెంట్ పాఠశాలలో ఫెసిలిటీస్ లేకుండా చేశారా? పని లేకుండా చేశారా? స్కీములు తీసేశారా? ఆ కృష్ణలంక ఏరియాల నుంచి దూరం నుంచి రోజు సిటీ బస్సులు పట్టుకుని వచ్చి ఇక్కడ పనులు చేసి వెళ్ళాలి. ఎంత గౌరవం సార్, ఎంత అన్యాయం సార్. పేదవాడు అంటే అంత చులకన ప్రభుత్వాలకి. చాలా తప్పు సార్ అది. ఇవాళ ఈ వేరియేషన్ చూపించారు కాబట్టే ప్రజలందరూ మావిగానికి మొగ్గు చూపారు. ఇది కూడా ఒక కారణం. రాజధానిలోకి సామాన్యుని మీరు ఎలా చేయలేదు, సామాన్యులు ఫ్లాట్లన్నీ అక్కడ క్యాన్సిల్ చేసేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాయిస్ ఉండదండి, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఓటు ద్వారా చూపిస్తారు అంతే. మావిగానికి ఇంత రెస్పాన్స్ ఎలా వచ్చిందండి? కేవలం ఇదే. అక్కడ నుంచి 40 నుంచి 50 లక్షల మంది ఇవాళ అక్కడ ఉన్నారు. సో 10% రాష్ట్ర జనాభాలో అక్కడే ఉన్నారు. 5 కోట్ల జనాభాలో దగ్గర 50 లక్షల మంది ఇప్పుడు మావిగాని పరిధిలో వస్తున్నారు. మీరు ఇంకంతకన్నా బెటర్ రాజధాని మీరు ఇంకేం అడుగుతారు సార్? 1,00,000 మందికి ఇస్తారా రాజధాని? ఆ 1,00,000 మందిలో ఎన్ఆర్ఐలు కొంతమంది వచ్చేసి అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకొని ఎలాంటి కల్చర్ ని క్రియేట్ చేయబోతున్నారు మీరు అక్కడ? ఎంత హాస్యాస్పదంగా ఉంది, ఎంత చాలా తప్పుడు అయిన నిర్ణయాలు సార్ ఇవన్నీ. సామాన్యుడు అక్కడ నుంచి మీరు ఫామ్ హౌస్లు పెడతారా? ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. థ్యాంక్ యూ సార్, టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.